శనిగ్రహ దోషాలకు అతి సులభమైన మరియు అతి శక్తివంతమైన పరిహారాలు ఏంటో చూద్దామా? ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇంకా జాతకరీత్యా శని మహర్దశాకాలం జరుగుతున్నవారు అందరూ పాటించదగిన పరిహార క్రియలు. ప్రతి శనివారం అల్పాహారాన్ని తీసుకోకముందు అన్నం వండి అందులో కొంచెం నల్ల నువ్వులు ఇంకా నల్ల నువ్వుల నూనె కలిపి కాకులకి ఆహారంగా పెట్టడం వలన శని భగవానుడు ఎంతగానో సంతుష్టులై వేగంగా కర్మ ఫలితాలను తొలగిస్తారట. ఈ పరిహారం ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కూడా చెప్తారు. తరువాతది దివ్యాంగులు, బిచ్చగాళ్ళు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇంకా ఆహారం కోసం అలమటించే అన్నార్తులకి ఆహారం అందించడం ద్వారా కూడా దోషం పరిహారం అవుతుంది. తరువాత ప్రతి శనివారం అయ్యప్ప స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి నీరాజనం అర్పించండి. తద్వారా కూడా దోష పరిహారం జరుగుతుంది. తర్వాత మన వద్ద పనిచేసే సేవకులను, పనివారిని కోప్పడకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా కూడా దోషం పరిహారం అవుతుంది. తరువాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని తిరుపతి నుండి తిరుమల వరకు పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళి స్వామిని దర్శించడం ద్వారా శనిగ్రహ దోషాలకు మంచి పరిహారం.